హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఈరోజు అయితే మీషో నుంచి అయితే ఒక పార్సిల్ అయితే వచ్చింది. షాప్ ఇలా పెట్టామో లేదో కానీ మీషోలో షాప్కి ఉపయోగపడి ఏమున్నాయని అయితే నేను అస్తమానం అయితే ఫోన్ తీసి చూస్తూనే ఉన్నాను అనమాట. ఏదైతే షాప్కి ఉపయోగపడుతుందో అవన్నీ నేను చూస్తూ ఉన్నానండి. అలాగే నాకు ఉపయోగపడేవన్నీ అయితే నేనైతే దాన్ని పక్కన అయితే పెడుతూ ఉన్నాను అనమాట. ఈ విధంగా అలా చేసిన దాంట్లో ఇదొకటి అయితే ఫస్ట్గా ఆర్డర్ చేశానండి. షాప్ పెట్టిన తర్వాత ఈ వెనకాతలు అయితే నేను ఇలా ప్యాకెట్స్ అవి ఇలా పెట్టాను కదా. ఇప్పుడు కిరాణా కొట్టు అంటే కంపల్సరీ ఇవన్నీ అవసరమైనవి కదా. ఇవి లేకపోతే ఏ షాప్ దగ్గర ఎంత పెద్ద షాప్ దగ్గర చూసినా ఇలా హ్యాంగింగ్ లేకపోతే అంటే వచ్చిన వాళ్ళు కొనుక్కోవడానికి ఎదురుగా ఉంటే మనం ఇవ్వడానికి కూడా సింపుల్గా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మాకు ఇంకా ప్యాకెట్స్ బయట షాప్ కొంచెం లోపలికి ఉందన్నమాట. బయటికి కనపడడానికి అయితే ఇలా ఈ హ్యాంగర్ ఉపయోగపడుతుందని నాకు అనిపించిందండి. ఇదైతే బట్టలు ఆరబెట్టుకోవడానికి ఉపయోగిస్తారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి వాళ్ళ డ్రెస్లో క్లిప్పులకి పెట్టేసి ఆరబెట్టుకోవడానికి పనిచేస్తుంది. అలాగే ఇంట్లో సాక్స్లు కర్చీఫ్లు చిన్న చిన్నవి ఉంటాయి కదా, అలాంటివన్నీ దీన్ని క్లిప్స్ పెట్టేసి ఇలా ఎండలో పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి ప్లాస్టిక్, మొత్తం ప్లాస్టికేనండి. కాస్ట్ వచ్చేసి 130 రూపీస్ అయితే పడింది. ఇందులో ఇంకా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది నాకైతే షాప్కి అయితే చాలా బాగా ఉపయోగపడింది. నెక్స్ట్ వీడియోలో అయితే ఇది నేను ఎలా యూస్ చేశానో కూడా చూపిస్తానండి. దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీలో ఎవరికైనా నచ్చినట్లయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. బట్టల కన్నా పనిచేస్తే లేదా ఇలా షాప్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే బాగా యూస్ అవుతుందన్నమాట. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరికైనా కనుక ఈ లింక్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.